శ్రీగురుభ్యో నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాన్త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్త్వం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. మల్కాజిగిరిలో ఓల్డ్ మల్కాజిగిరిలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి ఆలయం ఆంజనేయ స్వామి దేవాలయం జీర్ణోద్ధారణ చేశాము. ఇప్పుడు పునఃప్రతిష్ఠా కార్యక్రమం ఈ నెల 29 నుంచి ప్రారంభమవుతోంది. జూన్ 2వ తారీఖు వరకు కూడా ఎంతో వైభవంగా ప్రతిష్ఠా కార్యక్రమాలన్నీ కూడా జక్కి కృష్ణ అవధాని గారి ఆధ్వర్యంలో జరగబడుతున్నాయి. భక్తులందరి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం చింతల మల్లేష్ గౌడ్ గారు ఈ యొక్క పునఃప్రతిష్ఠకి ముఖ్య దాతలు. వారి యొక్క ఆధ్వర్యంలో ముందుకు సాగజరుగుతున్నాయి. మండల రాధాకృష్ణ 29వ తారీఖు గణపతి పూజ పుణ్యాహవాచనము ఋత్వికర్ణ తర్వాత వచ్చేసి దీక్షాధారణ అగ్ని సంస్కారము జరగబడుతోంది. 30వ తారీఖున జలాదివాసాలు అధివాస హోమాలు మండప దేవతా హోమాలు జరగబడుతున్నాయి. 31వ తారీఖున ఈ యొక్క దేవతల స్థాపన దేవతలందరికీ కూడా హోమాలు, ప్రతిష్టామూర్తులందరికీ మూల విరాట్లకు అందరికీ మూల మంత్ర హోమాలు, చండీ యాగము ఇవన్నీ జరగబడుతున్నది. 1వ తారీఖున బింబశాంతి బింబశుద్ధి తర్వాత ధాన్యాదివాస శయ్యాదివాస అధివాసాల హోమాలు అధివాసాలు జరగబడుతున్నాయి. 2వ తారీఖున బింబ చైతన్య శుద్ధి బింబశుద్ధి కరన్యాస హోమాలు కరన్యాస అంగన్యాసాలు హోమాలు తర్వాత వచ్చేసి బింబస్థాపన యంత్రస్థాపన ఇవన్నీ కూడా జరగబడుతున్నాయి. ఆ విధంగానే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యదాతలైనటువంటి చింతల మల్లేష్ గౌడ్ గారు మండల రాధాకృష్ణ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా జరగబడుతున్నది. అట్లానే రంగా విజయ్ కుమార్ గారు, చింతల అన్మయ్య సార్ గారు, మండల పడాల నాగరాచారి గారు, ఆలిగడ్డ నరసింహ గారు ఆధ్వర్యంలో బక్క నాగరాజు గారు, శోభన్ గారు ఇట్లా ఈ యొక్క సభ్యులందరి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా మండల తేజ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గుడి కట్టినటువంటి స్థపతి గారి వీరందరి ఆధ్వర్యంలో దేవాలయము ఎంతో స్థపతి జయరామ్ గారి ఒక ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా ఈ యొక్క గుడి ప్రారంభమై నోచుకుంది. ఎందుకని చెప్పేసి అందరూ కూడా భక్తులందరూ అధిక సంఖ్యలో వేయించేసి స్వామివారి యొక్క కృపా కటాక్షాదికి పాల్గొన్న అందరికీ నమస్సమాంజనులు. ఈ మల్కాజిగిరి ప్రాంతంలో 400 సంవత్సరాల కంటే పూర్వము శ్రీ ఆంజనేయ స్వామి వారు స్వయంభూగా వెలిశారు. అప్పటి నుండి ఈ రోజు వరకు దినదిన ప్రవర్తమానమై భక్తులు ఎలాంటి కోరికలు కోరుకున్నా సరే వారి కోరికలు నెరవేర్చే కొండగట్టు ఆంజనేయ స్వామి లాంటి గొప్ప ఆంజనేయ స్వామి మల్కాజిలో ఉండడము మల్కాజిగిరి ప్రాంతవాసులకు చాలా అదృష్టం. ఈ పూర్వకాలంలో 400 ఏళ్ల కిందట ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఈరోజు కోట్లాది మంది ప్రజలు విస్తరించిన మల్కాజిగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఈ ఆంజనేయ స్వామి ఆరాధ్య దైవం. ఈ పూర్వకాలంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి జీర్ణోద్ధారణ కార్యక్రమానికి శ్రీ డాక్టర్ చింతల మల్లేష్ గౌడ్ గారు వారు ఈరోజు 85 ఏళ్ల వయస్సున్నా సరే వారికి భగవంతుడు అలాంటి సంకల్పం కల్పించారు. కాబట్టి దాదాపుగా 3 కోట్ల రూపాయలతో ఈ జీర్ణోద్ధారణ కార్యక్రమము ఆంజనేయ స్వామి దేవాలయంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత గణపతి, శివాలయము, నవగ్రహాలు ఇవన్నీ కూడా ఈరోజు సంతోషమాత ఎలా ఉన్నాయంటే తమిళనాడులో ఏ విధంగా అయితే చిదంబరము తర్వాత ఈ దేవాలయం ఏ విధంగా అయితే శిల్పకళా నైపుణ్యంతో ఉన్నాయో ఈ దేవాలయం కూడా అంతకు మించిన గొప్ప శిల్పకళా నైపుణ్యంతో ఉంది. మనం చెప్పడం కాదు, చూస్తే అర్థమవుతుంది. ఈ టెంపుల్ చూస్తే చిదంబరం లాంటి టెంపుల్స్ తమిళనాడులో ఉన్నామా ఈ దాదాపు 400 సంవత్సరంలో
చోళులు, చాళుక్యులు, శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఉన్నటువంటి దేవాలయంతో సమానంగా ఉంది. అయితే ఈ దేవాలయంలో ప్రత్యేకత ఉంది. ఈ దేవాలయం ఎక్కడ లేనటువంటి గొప్పతరమైనది ఈసారి అంటే 9 మంది అవతారాలు, ఆంజనేయ స్వామి అవతారాలతో ఈ దేవాలయంలో నిర్మించబడింది. ఈ హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ కూడా 9 ఆంజనేయ అవతారాలు ఉన్నటువంటి దేవాలయం లేదు. అది ఒక గొప్ప ప్రత్యేకత. కాలభైరవులు, చండికేశ్వరులు అందరూ కూడా ఉన్నటువంటి దేవాలయము. ఇక్కడ ఉన్నటువంటి స్థపతి గారు ఏ విధంగా చేశారంటే, చిన్న వయసులో ఉన్నా సరే ఈ దేవాలయం చాలా గొప్పగా నిర్మించారు. మనం చూస్తే అర్థమవుతుంది. చూస్తే మనం ఇందులో లీనమై ఇక్కడి నుంచి కూడా బయటికి వెళ్ళలేమనే విధంగా ఉంటుంది మనస్సు. ఈ దేవాలయానికి శ్రీ డాక్టర్ చింతాల మల్లేష్ గౌడ్ గారు, రాధాకృష్ణ గారు, తర్వాత నాగరాజు గారు, తర్వాత నాగరాజు బీజేపీ, శోభన్ బాబు, సతీష్ కుమారు, తర్వాత నరసింహ గారు, స్థపతి జయరాం గారు. అందరికీ నమస్కారం అండి. ఈ ఆంజనేయ స్వామి ఒక ఆలయము చాలా చాలా పురాతన ఆలయము. మనము కట్టుమానం కూడా, కన్స్ట్రక్షన్ కూడా అండి పాత కాలంలో ఏదైతే చోళ, పాండ్య ఆర్కిటెక్చర్ ఉండదో అదే పద్ధతిలో ప్రతి టెంపుల్ కూడా ఆంజనేయ స్వామి కానివ్వండి, శివాలయము, వెంకటేశ్వర స్వామి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, సంతోష్ మాత, మహాలక్ష్మి, ఆండాళ అమ్మవారు, దాంతోపాటు కాలభైరవుడు అన్నీ కూడాను మనకు చాలా పవిత్రంగా, తర్వాత ఎంత చోళ ఆర్కిటెక్చరు, పాండ్య ఆర్కిటెక్చర్ ఉందో పాత కాలంలో ఉన్నట్టు ఆగమ శాస్త్ర ప్రకారము కట్టుమానము నిర్మాణం అయిందనమాట. దానికి కూడా మన కమిటీ మెంబర్స్ కూడా అందరూ కూడా చాలా మటుకు చాలా హెల్ప్ చేశారు. ఇప్పటి వరకు అండి ఒక సంవత్సరంలో ఏ గుడి కూడా, నేను ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఒక 100 పైన టెంపుల్ కట్టాను. ఒక్కరోజు కూడా పని ఆగలేదండి. జై శ్రీరామ్. అందరికీ మన మల్కాజ్గిరిలో 400 సంవత్సరాల పాత గుడిని రీకన్స్ట్రక్ట్ చేసి 2.5-3 crores V5 డైరెక్టర్ గారికి, మేనేజింగ్ అండ్ V5 టీం అందరికీ నమస్కారం. మల్కాజ్గిరి గ్రామ ప్రజలకు ఈ యొక్క ఆంజనేయ స్వామి పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఈ పత్రిక ద్వారా మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. 400 సంవత్సరాలు పైబడిన ఈ పురాతన ఆంజనేయ స్వామి దేవాలయము 3 ప్రధాన ఆలయాలతో ఉండేది. వెంకటేశ్వర స్వామి, సంతోషిమాత, ఆంజనేయ స్వామి. గౌరవనీయులైన డాక్టర్ చింతాల మల్లేష్ గౌడ్ గారు తనకు సంకల్పం, దృఢ నిశ్చయంతో ఎట్లాగైనా సరే ఈ గుడి కట్టి తీరాలనే పట్టుదలతో ఆయన దేవుడు ఆంజనేయ స్వామి కళలోకి వచ్చి చెప్పినట్టుగా ఆయన ఒక పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 2023లో మొదలుపెట్టారు. దాని తర్వాత అంచెలంచెలుగా తను ఇప్పటివరకు ₹1 కోటి పైన ఈ దేవాలయానికి వెచ్చించారు. ఆయనకు తోడుగా మేమందరం ఒక ఉడతల్లాగా పనిచేస్తున్నాము. ఆయనకుతో పాటు అడుగు వేసుకుంటూ మేమందరం కనీసం ₹3 కోట్ల వ్యయంతో ఈ గుడి నిర్మాణం పూర్తి కాబోతున్నది. దీంట్లో ఇప్పుడు 9 దేవాలయాలతో, 3 గుళ్ళు ఉన్న దేవాలయం ఇప్పుడు 9 దేవాలయాలతో తయారవుతున్నది. మనము కాశీ విశ్వనాథం దగ్గరికి ఎలా వెళ్తామో కాలభైరవుని అర్థం చేసుకుంటూ ఆ విధంగా సంపూర్ణ శివ కుటుంబం, సంపూర్ణ వెంకటేశ్వర స్వామి, అమ్మవారు సంతోషిమాత గారు, తర్వాత నవ ఆంజనేయ స్వామి, మన గుడిలోకి వస్తే 9 అవతారాల ఆంజనేయ స్వామి దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. తర్వాత నవగ్రహాలు. ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి వాస్తవ్యులు మండల్ రాధాకృష్ణ యాదవ్ గారు, రంగా విజయ్ కుమార్ గారు, ఆలుగడ్డ శ్రీనివాస్ గారు, శోభన్ బాబు గారు, బక్క శ్రీనివాస్ గారు, అరుణ్ గారు, ధర్మతేజ గారు, ఇట్లా అందరం మేమందరం, సతీష్, తర్వాత ఇంకా ఎంతోమంది పేరు చేసి. జై శ్రీ హనుమాన్, జై శ్రీ హనుమాన్, జై శ్రీరామ్. ఓం గురుభ్యో నమః. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. నాకు తెలిసినంత మటుకు నేను చిన్నతనం నుంచి
మొత్తం ఈ దేవాలయంలో ఎక్సర్సైజ్ చేసినాను. మళ్ళీ ప్రతి వారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఉండేవాడిని. తర్వాత ఇట్లనే అంచెలంచెలుగా నేను స్కూల్లో చదివేటప్పుడు ఇక్కడ మొత్తం వ్యాయామం చేసేవాళ్ళం చాలామంది. అప్పుడు పిల్లలతో సహా నా తోటి చాలామంది ఉన్నారు. కొంతమంది ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు ఇక్కడ వ్యాయామశాలలో ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అది అట్లానే జిమ్ మంచిగా కట్టించిన ఒక ఎమ్మెల్యే గారు. దాంట్లో ఇప్పుడు జిమ్ మంచిగా మన ఊరికి సంబంధించిన పిల్లలందరూ జిమ్లో వ్యాయామం చేస్తారు. ఇక్కడ మొదలైతే ఇది ఎట్లుండే అంటే ఒక ధర్మశాల అటువంటిది ఉండే. అప్పుడు సాధువులు సన్యాసులు వచ్చి ఇక్కడ తపస్సులు చేసేవాళ్ళు. ఇక్కడ కొన్ని రాత్రులు ఉండేవాళ్ళు. అప్పుడు మేము చూసినప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చి మళ్ళీ తర్వాత ఇది నేను 1992లో నేను ఫస్ట్ చైర్మన్, దీనికి ఫస్ట్ చైర్మన్గా దేవాదాయ శాఖ నిర్మాణం నాకు అనుమతి ఇచ్చింది. ఆ టైంలో నేను ఏం చేసినానంటే 16 పిల్లర్స్ వేసినట్టు అప్పుడు దీనికి. అప్పటి నుంచి ఇప్పటిదాకా 28 సంవత్సరాలు అయింది. ఈ గుడికి ఎవరైనా చేద్దాము అనే దీనిపైన ఎవరు వాళ్ళు ఆలోచన చేయలేదు గ్రామస్తులు. ఇది ఇలాగే ఉండి వేరే టిన్ షెడ్లు వేసి కొంతమంది డోనర్స్ టిన్ షెడ్ వేసి గుడిని అయితే నడిపిస్తూనే ఉండరు. ఇద్దరు పంతులు వచ్చినప్పటి నుంచి బాగా నడుస్తుంది ఇక్కడ. వాళ్ళు మంచి పూజలు పునస్కారాలు బాగా చేస్తారు. వీరిద్దరి పేరు ఏంటది, సాయి ఫణీంద్ర ఇంకా శ్రీనివాస్ శర్మ, ఇద్దరు బాగా చేస్తారు. మంచి వాళ్ళ వేదాలు చదువుకున్న వాళ్ళు కాబట్టి మంచి పూజలు చేస్తే ప్రజలు కూడా బాగా వస్తున్నారు. దాన్ని బట్టి నేను ఒక రోజు ప్రతి శనివారం దేవాలయానికి వచ్చేవాడిని. వస్తే ఇది చూస్తుంటే నాకు ఏదో ఒక విధంగా అనిపించి నేను ఏం చేసిన, నేనే దీనికి పూనుకుంటా, నేనే కట్టిస్తా అని చెప్పి నేను వాళ్ళతో ఎవరితో పంతులతో అన్నాను అనమాట. అనేసరికి వీళ్ళు ఏం చేశారు, అక్కడ కమిషనర్ ఆఫ్ దేవాదాయ శాఖ కమిషనర్కు తెలియజేసి ఈయన చేస్తాడంట సార్ అంటే ఆయనకు నా మీద అగ్రిమెంట్ చేశారు. నేను డోనర్ అని ఎగ్జిక్యూటివ్ డోనర్ అని చెప్పి నా పైన వాళ్ళు నన్ను నా మీద నమ్మకంతో నాకు ఆర్డర్ కాపీ ఇచ్చిండు అనమాట. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏది 2024లో ఫిబ్రవరిలో స్టార్ట్ చేసింది. ఒక్కరోజు కూడా ఆగకుండా ఇప్పటిదాకా నడుస్తూనే ఉంది పని. ఇప్పుడు 29వ తేదీ నాడు, ఈ 29 నుంచి మళ్ళీ 2వ తారీఖు వరకు ప్రతిష్ట కార్యక్రమం ఉన్నది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ నాడు మన చిదంబర శర్మ మన ఆంజనేయ ఉపాసకులు ఆయన మేము రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడు వస్తుండే ఆయన. అక్కడ మన అయోధ్యలో మన యంత్రం పెట్టినటువంటి మన రాముల వారికి యంత్రం పెట్టినటువంటి ఉపాసకులు చిదంబర శర్మ, ఆయన కూడా ఫస్ట్ నాడు వస్తుండు. దయచేసి మన మల్కాజిగిరి భక్తులందరూ మరి ఎక్కడి నుంచైనా కాలనీలో ఉన్న మన 100-200 చిల్లర కాలనీ ఉన్నాయి, అక్కడ నుంచి కూడా వస్తారు మన దేవాలయానికి. అందరూ దయచేసి అందరు వచ్చి వాళ్ళను కూడా ఆశీస్సులు తీసుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. దయచేసి అందరు భక్తులు రావాలని చెప్పి నేను మళ్ళీ కూడా మీకు